హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంట్లో నెయ్యి నేను ఎలా తయారు చేసుకుంటానని చూపిస్తానండి. ముందు పాలు కాస్తాం కదా, పాలు కాసిన తర్వాత పాలు చల్లారబెట్టుకుని ఆ పాలను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ మేగడ కట్టేస్తాం కదండి పైన బాగా మందంగా, ఆ మేగడ తీసి వేరే గిన్నెలో వేసుకుంటాను. ఇలా 10-15 రోజులు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఆ మేగడని తీసి ఇట్లా ఒకరోజు ముందు బయట పెట్టుకుంటానండి. నేను బయట పెట్టుకుని మరుసటి రోజున కొంచెం పెరిగేసుకుంటారు, అందులో పెరుగు కానీ మజ్జిగ కానీ ఆ మేగడలో. ఆ మరుసటి రోజున ఇట్లా గిన్నెలోకి వేసుకొని మనం ఇట్లా మజ్జిగ కవ్వంతో తిప్పుకుంటే ఆ మేగడలో ఉన్న వెన్నంతా పైకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఇది సమ్మర్లో చేసిన వీడియో అండి. నేను ఇందులో కోల్డ్ వాటర్ అలా ఏం పోయట్లేదు, పోయకుండా నార్మల్ వాటర్తోనే చేస్తున్నాను. ఇప్పుడంతా బిలోనా నెయ్యి అని చెప్పేసి నేను చూపిస్తున్నారు కదండి, చెప్తున్నారు కదా ఒరిజినల్ నెయ్యి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచోనండి ఇట్లాగే ఒక 20 years నుంచి కూడా ఇట్లానే నేను పాల మేగడ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా స్టోర్ చేసుకుంటుంటాను. అసలు నెయ్యి అనేది కొనటం ఉండదు. నేను దేవుడి పూజకి కావాలంటే ఆవు నెయ్యి తెచ్చుకుంటాను బయట, అంతేగాని ఇంట్లో తినడానికి మాత్రం ఏ రోజున నెయ్యి కొనలేదు. నేను తెచ్చుకుంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అత్తయ్య దగ్గర నుంచి తెచ్చుకుంటాను తప్పితే నేను ఇలా చేసుకుంటాను. వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాపల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తిప్పేసుకున్నాం కదండి, తిప్పేసుకున్న తర్వాత నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది మనకి వెన్నపూస. దాన్ని మనం తీసి సపరేట్ గిన్నెలోకి వేసేసుకోవాలి. నేను కోల్డ్ వాటర్ పోస్తే కనుక ఆ వెన్నపూస ఏమైతే గట్టిగా వచ్చేదండి ముద్దలాగా. నేను కోల్డ్ వాటర్ పోయలేదు, మామూలుగానే ఉంది చూడండి. నేను అట్లానే చూపిస్తున్నాను ఒరిజినల్గా మీకు ఎలా ఉన్నదో అలాగా. దాన్ని అట్లా తీసేసుకొని మొత్తం నీట్గా చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి. దగ్గర ఉండాలి, హైలో పెడితే కనుక దగ్గర ఉండాలి. చక్కగా ఎర్రగా వచ్చేలాగా నెయ్యి కాచుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తాను. దీనిలో లాస్ట్లో తమలపాకులు వేసుకుంటారండి, మంచి వాసన ఉండటానికి నెయ్యి. బయట నెయ్యిలు తెచ్చుకుంటారండి, కల్తీ నెయ్యి, ఏది అలా ఏంటో ఏమీ తెలియదు. అసలు టీవీల్లో కొన్ని న్యూస్ విన్న తర్వాతన గుళ్ళో ప్రసాదం తినడానికి కూడా భయపడ్డామండి. దేవుడి ప్రసాదం అని కూడా తెలిసినా కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట. నేను అందుకని చెప్పేసి నెయ్యి ఏ రోజున కొనండి, ఇట్లానే నేను ఇంట్లో చేసుకుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఎంత ఫేమస్ అండి, ఎంతమంది అందరం ఇష్టంగా తింటాం ప్రతి ఒక్కళ్ళం కూడాను. కొన్ని నెయ్యి గురించి కొన్ని వీడియోస్ టీవీస్లో అలా చూసిన తర్వాత కొంచెం ప్రసాదం నేను ఏ డౌట్ లేకుండా చెప్తున్నానండి. ప్రసాదం తినడానికి కూడా కొంచెం అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది. దేవుడి ప్రసాదం తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది బయట జరిగే సిచ్యువేషన్స్ని బట్టి అని చెప్పేసి నేను అనిపించింది నాకు. అసలు నెయ్యి అనేది కొనండి నేను ఎప్పుడు కూడాను. బయట చేసింది కాబట్టి అది కూడా ఆలోచించాము, దేవుడి ప్రసాదం కదా తిన్నాము. ఇంకా బయట నేను ఏ రోజున కూడా అసలు నెయ్యి అనేది కొన్నా. అసలు ఇలా దగ్గరుండి చక్కగా హైలో పెట్టుకోవచ్చండి, కొంచెంసేపు హైలో పెట్టుకుని మనకు తెలుస్తుంది అది అడుగు పట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ నిదానంగా కాచుకుంటూ ఉండాలి. మంచి కలర్ వస్తుందండి, కలర్ వచ్చిందాక వండించుకోవాలి. మనకి గవ్వ అయిపోవాలంటే అవ్వదండి, ఇది మాడిపోతుంది అడుగున. అయిపోవచ్చింది, కొంచెం ఓపిక పట్టాలండి. ఓపిక పడితే మనకి మంచి ఫుడ్ కదా అది. నెయ్యి అంటే ఆయిల్, మనం ఎంత ఓపికగా ఉంటే అంత ఓపికగా ఉండి చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి వాసన. మనం ఏ స్వీట్స్లో వేసుకున్నా కానీ, పప్పులో వేసుకున్నా కానీ చక్కగా తినొచ్చు. చక్కగా అలా ఎర్రగా వచ్చేలా కాచుకుని వడబోసేసుకోవాలి. నా దగ్గర తమలపాకులు లేవండి, ఉంటే వేసేదాన్ని, లేవు అందుబాటులో. అట్లా ఉంటే కనుక వేసుకొని కాచుకొని చక్కగా వస్తుంది. చక్కగా చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను నేను, ఎన్నాళ్ళైనా ఉంటుందండి అట్లా.